రథసప్తమి రోజు ఇలా మేము అన్ని కడపలకు పెట్టిన గురువులన్నీ సంక్రాంతి పండుగ రోజు అన్నీ ఎత్తిపెట్టి పెట్టుకున్నాక ఇలా ఈరోజు రథసప్తమి రోజు ఇలా పెట్టి అన్ని సూర్యునికి ఒక గిన్నెలో ఉత్త పాలే నీళ్ళు కలపకుండా పాలేసి కొత్త బియ్యంతో పాయసం చేసి సూర్యునికి పాయసం చేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ఆర్తిస్తాము. సూర్యనారాయణాయ నమః, ఓం నమో ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, దివాకరాయ నమః, సూర్యనారాయణాయ నమో నమః. ఈ పాయసం తినడం వల్ల ప్రాముఖ్యత ఏమంటే ఆరోగ్యంగా ఉంటారు. మాఘమాసంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. సూర్యనారాయణుడు జన్మించిన తిథి అంటారు. అందుకే ఈ సూర్యనారాయణుని అనుగ్రహం వలన అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా సూర్యభగవానికి ఆర్తించుకుంటాము. ఓం నమో సూర్యనారాయణాయ నమః, ఓం నమో సూర్యనారాయణ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః.